ముక్కు మొహం తెలియని వాళ్ళు మన మీద దాడి చేస్తే భయపడతాం. అదే పరిచయస్తులే దాడి చేసి ప్రాణాలు తీస్తే అమ్మో ఊహించుకుంటేనే భయంగా ఉంటుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి ఎదురవుతుంది. కొంతమంది పరిచయస్తులు డబ్బు కోసం నగల కోసం ఎంతకైనా దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఇలాగే విశాఖ సాగర తీరంలో జరిగిన వరుస హత్యలు మహిళలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మృత్యువు ఎప్పుడు ఏ విధంగా వస్తుందోనన్న భయం అనుక్షణం వేధిస్తోంది. అసలు విశాఖలో ఏం జరుగుతోంది? పరిచయస్తులే కాలయముడిలా మారుతున్నారు. ఆర్థిక అవసరాలు, అనవసరపు పరిచయాలు ఎప్పటికైనా ప్రమాదమేనని ఈ ఘటనలు చూస్తే తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా వరుస ఘటనలు విశాఖలో సెన్సేషన్గా మారాయి. ఎవరూ ఊహించని రీతిలో హత్యకు పాల్పడుతున్నది అంతా కూడా మృతులకు పరిచయస్తులు తెలిసిన వారే కావడం, వారి చేతుల్లోనే నిండు ప్రాణాలను కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల గురించి, వారి ఆర్థిక స్తోమతలు, వైవాహిక జీవితాలు, వారి ఇంటి పరిస్థితుల గురించి బాగా తెలిసిన వారే అదును చూసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొద్ది నెలల క్రితం ఆరిలోవాలోని దుర్గానగర్కు చెందిన కాపు లక్ష్మి అనే మహిళకు రాంగ్ కాల్ ఫోన్తో పరిచయమైన విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన వ్యక్తి ఈ ఏడాది ఫిబ్రవరి 11న ఆమె ఇంటికి వెళ్లాడు. చీటీలు నిర్వహించే లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉండడంతో తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున కొంత డబ్బివ్వాలని కోరాడు. ఆమె ఇవ్వను అని చెప్పేసరికి విచక్షణ కోల్పై లక్ష్మిని గొంతు నులిమి హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా వచ్చిన పని గుర్తొచ్చి అనంతరం ఆమె శరీరంపై ఉన్న బంగారం, ఇంట్లోని నగదును అపహరించుకుపోయాడు. మార్చి 30న నేవీలో ఉద్యోగం చేస్తున్న చింతాడ రవీంద్ర తనకు డేటింగ్ యాప్లో పరిచయమైన కైలాసపురానికి చెందిన మౌనికను హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. కొన్ని శరీర భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టి మరికొన్నిటిని నగర శివార్లలో కాల్ చేశాడు. ఈ ఘటన మరవక ముందే మే 13న అక్కయ్యపాలెం శ్రీనివాస్ నగర్కు చెందిన పార్వతిని ఆమెకు చెందిన దుకాణాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో హత్య చేసి బంగారంతో పరారైపోయాడు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా మే 19న భీమిలికి చెందిన కొయ్య ప్రవీణ్ తనకు పరిచయస్తురాలైన కొమ్మాది వైఎస్ఆర్ కాలనీకి చెందిన వివాహితను కాపులుపాడలోని ఒక లేఅవుట్లోకి తీసుకెళ్లి వైరుతో గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడు. మరణించిందని భావించిన ఆమెను తుప్పల్లో పడేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మార్నింగ్ వాక్కి వెళ్లిన గ్రేహౌండ్స్ పోలీసులు తుప్పల్లో కొన ఊపిరితో ఉన్న వివాహితను గుర్తించి భీమిలి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారామిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం కోలుకుంటోంది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏప్రిల్ 15న జోడుగుళ్లపాలానికి చెందిన జెస్సీ అనే యువతి తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకల కోసం విశాలాక్షి నగర్లోని ఒక లాడ్జికి వెళ్లింది. అక్కడ స్నేహితులంతా మూకుమ్మడిగా ఆమెపై దాడి చేసి గాయపరచడంతో మనస్తాపానికి గురై అదే లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటికి మించి మరొక ఘటనలు జరిగాయి. నగరంలో ఒంటరి మహిళలపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తెలిసిన వ్యక్తులే దారుణాలకు తెగబడుతుండటంతో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తెలిసిన వ్యక్తులు వచ్చినా సరే ఇంట్లోకి అనుమతించకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇంట్లో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం, నగదు, విలువైన ఆభరణాలను ఉంచుకోకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం చేయాలని సూచిస్తున్నారు. ఎవరైనా అనుమానితులుగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.